ఎంతసేపురా? పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, కొంచెం ఆలస్యంగానే వస్తారు. కోట వస్తాడంటావా? వస్తారక్క. ఆటో. ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు? చచ్చా. తమ్ముడు డాక్టర్ ఏంట్రా? ఆపరేషన్ అక్క, నేను వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసి రమ్మన్నారు. సారీ సార్, మిమ్మల్ని కాదు సార్. అక్క కొట్టిచ్చానంటనా? నువ్వు చేసేదంట నీ మొహం. అక్కో, మా ఏరియా మంకళమ్మ వేడుకలో నేనక్క మిమిక్రీ. డాక్టర్ కి మళ్ళీ మాట్లాడి మాయ చేస్తాను, నువ్వేం భయపడకు, మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు మహేష్ బాబులా మాట్లాడమ్మా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఇది రేడియో కాదు, టీవీ. వెల్కమ్ మిస్టర్ భార్గవ్. హలో సార్. మిస్టర్ భార్గవ్, యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్ గా మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్డ్. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ us. మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు ఇది సార్? అంతకు మించి ఈ ఇంటర్వ్యూ కోసం ఈమె నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. చాలా మర్యాదగా, చాలా హంబుల్ గా. సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. మొదలు పెడదామా? రెడీ, లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్, యాక్షన్. హాయ్ హాయ్ హాయ్, మీ అందరికీ సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా. ఇదే నా మొదటి షో. నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే 5 రూపాయల డాక్టర్. నమస్కారం. ఈ 5 రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా? ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీ కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ని మీట్ అవుతారు? ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది. మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్, ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాను ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ని 34 దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం? వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్ గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు. నార్మల్గా ఛేదించండి. నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. స్టాప్ ఇట్. ఐ యామ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ఓహో, డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? డాక్టర్, మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను నా డ్రీమ్ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా. అది కాకుండా ఈ 5 రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా
ఉన్నాను. అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం. ఇది ఆఖరి ప్రశ్న. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్? ఉన్నతమైన వైద్యం, అందరికీ ఉచితం. అదే నా డ్రీమ్. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ. అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం, చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం. మళ్ళీ వచ్చే వారం సాధనా సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ. బాయ్. ఓయ్ తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలి రా. క్లినిక్ లో నా కోసం వెయిట్ చేస్తుంటారు, నేను పోతా. రోజ్ మిల్క్ కొనిస్తారా? రోజ్ మిల్కా? తమ్మి రెడీ రెడీ అమ్మా రెడీ. అంబులెన్స్ డ్రైవర్ ని ప్రగతి నగర్ లో వేసేద్దాం. ఏజెంట్ ని వాళ్ళ ఇంట్లో వేసేయటమే సేఫ్. హెచ్ఆర్ ని హాస్పిటల్ వేసేద్దాం. డాక్టర్ ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్. 4 గొర్రెలు దొడ్డికి వచ్చేస్తాయి. క్యాప్సా, కైమానా లేక సుకామా నువ్వే డిసైడ్ చేయాలమ్మా. ఇలాంటి ఇది చాలా కష్టమైన పనే. మనుషులు చంపడం మహా ఈజీ. ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది. ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వలేసి పట్టుకోవడం అనేది. చంపడమే కానీ స్టైలు. ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా? కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది? నా మటుకు ఈ సస్పెన్స్ మాత్రం తట్టుకోలేదు. ప్లీజ్ ఓపెన్ చేయి. అన్ని తీసుకున్నావమ్మా? కూర్చో. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. సారీ మర్చిపోయినా. సూపర్ బోని అవుతుంది. స్కూల్ ఏదో టూరు తీసుకుపోతున్నారు మీ అమ్మందా? స్కూల్లో తీసుకెళ్తున్నానని అన్నాను గాని నేను వెళ్తున్నానన్నానా? 700 రూపాయలని చెప్పారు ఒక్క రోజుకి. వేస్ట్ నాన్న. ఇంట్లో ఉండి అమ్మతో టీవీ సీరియల్ చూసినా, మేడపైన ఉన్న భాను తమ్ముడితో జాలీగా ఆడుకున్నా టైం పాస్ అవుతుంది నాన్న. నన్ను చదివించడానికే నువ్వెంతో కష్టపడుతున్నావు. అందులో ఈ ఖర్చు ఎందుకు చెప్పు నాన్న? అయ్యో పెద్ద మనిషి. ఇందా ఈ 200 రూపాయలు టీచర్కి ఇచ్చి టూర్కి వెళ్లే లిస్ట్ లో పేరు ఇవ్వు. ప్లీజ్ వద్దు నాన్న. తీసుకోమ్మా. రాత్రి అంతా బండి తోలితే 500తో తెల్లారి నీ కళ్ళ ముందు ఉంటాను. బాయ్ అమ్మా. మా మంచి నాన్న. బాయ్. నన్ను చూడరా, ఎంత ఖర్చు అయినా నేను కాపాడుకుంటాను. నన్ను చూడరా. 20% కరెక్ట్గా ఇచ్చావుగా. చెప్పరా గణేష్ అన్న. 12 ఏళ్ళు స్కూల్ పిల్ల దారి కింద పడి స్కల్ ఇంజరీ. ఆసుపత్రికి తెమ్మంటావు? నువ్వు ప్రభాస్ ఆసుపత్రికి తీసుకురా. అలాగే పోతాన్నా తల ఆడుకుంటూ పట్టుకున్నా. అయ్యో రక్తం కారిపోతుంది. దాడిపోయింది ఆడిపోతారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. యాక్సిడెంట్ కేసు అన్నా. అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు. అడ్మిషన్ వేయడానికి ఆఫ్ డే తీసుకుంటారు. అలాంటి చోట చేర్చి పిల్లలు చంపుకుంటామా? పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. బిడ్డను చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలెడతారు. ఏ సమస్య రాదు. చెప్పనా? ఎక్కడున్నారా అన్న? వస్తున్నా అన్న. 2 నిమిషాలు అక్కడ ఉంటా అన్న. వద్దు, ఇక్కడ రావద్దు. 10% 15% బేరాలు మాట్లాడుతున్నారు. యూనివర్సల్ 25% పలేటీలు. యూటర్న్ కొట్టు 5 కిలోమీటర్లు 10 నిమిషాలు వచ్చేయచ్చు. 10 నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటుందా? తట్టుకుంటది. ప్రాణాలతో తీసుకురా. బాడీగా తెచ్చేవంటే 10 పైసలు కూడా ఉండదు. అదేం లేదన్నా, వచ్చేస్తాను.